Hi friends, in last class we discussed about the ideal and practical transfer curves. After that, equivalent circuit of an operational amplifier. In today's class we are going to discuss about the operational amplifier specifications. అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఐడియల్ ఆప్ యాంప్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి అనేసి. అంటే దానికి వచ్చేసరికి ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇన్ఫినిటీగా ఉంటుందని, అలానే అవుట్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసి జీరో ఉంటుందని, నెక్స్ట్ వోల్టేజ్ గెయిన్ వచ్చేసరికి కూడా ఇన్ఫినిటీగా ఉంటుందని, అలా డిఫరెంట్గా ఉన్నాయి కదా మనకి. సో అలానే బ్యాండ్ విడ్త్ కూడా మనకి ఇన్ఫినిటీ ఉంటుందని అలా చెప్పుకుంటున్నాం కదా మనకి ఐడియల్గా ఆపరేషన్ యాంప్లిఫైర్కి. అసలు ఇలా ఇప్పుడు వచ్చేసరికి మనం ఆపరేషన్ యాంప్లిఫైర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే అంటే ఏ టైప్ ఆఫ్ ఆప్ యాంప్ సెలెక్ట్ చేసుకోవాలనేది దానికి స్పెసిఫికేషన్స్ అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా మొబైల్ కానీ సిస్టమ్ కానీ కొనాలనుకోండి, దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ చూసుకుంటాం కదా. మొబైల్ అనుకోండి, దానికి ర్యామ్ సైజ్ ఎంత, రామ్ సైజ్ ఎంత, బ్యాటరీ సైజ్ ఎంత, దాని ప్రాసెసర్ సైజ్ ఎంత, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం కదా. అలాగనే ఇక్కడ ఆపరేషన్ యాంప్లిఫైర్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏమిటి అనేసి దీంట్లో చెక్ చేసుకుంటాం అనమాట మనం. సో దీనికి వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే మనకి వోల్టేజ్ గెయిన్ అనేది కూడా ఇన్ఫినిటీగా ఉంటుంది ఐడియల్గా. ప్రాక్టికల్ వచ్చేసరికి ఏమో సమ్ ఫైనైట్ ఉంటుంది. అది ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి దీనికి ఇన్ఫినిటీ, ప్రాక్టికల్గా సమ్ వాల్యూ ఉంటుంది. అవుట్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఏమో జీరో ఉంటుంది. అండ్ ప్రాక్టికల్ వచ్చేసరికి మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. దానికి వచ్చేసరికి +or-75 volts అనేసి వోల్టేజ్ వచ్చి అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసి, అలానే రెసిస్టెన్స్ కూడా +or-75 ohms అని వస్తుంది అనమాట. బ్యాండ్ విడ్త్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది మనకి. నెక్స్ట్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అనేది కూడా ఇన్ఫినిటీ ఉంటుంది మనకి. ఈ ఫస్ట్ యూనిట్లో వస్తుంది కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. CMRR = AD/ACM అని, అంటే డిఫరెన్షియల్ గెయిన్ బై కామన్ మోడ్ గెయిన్. దట్ ఈస్ నథింగ్ బట్ CMRR అని డెఫినేషన్ చెప్పుకుంటున్నాం. CMRR = AD/ACM అండ్ హియర్ ద వాల్యూ ఆఫ్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో =ఇన్ఫినిటీ అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ స్లీవ్ రేట్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ. స్లీవ్ రేట్ అంటే ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, మనకు ఒక యూనిట్ టైంలో ఎంత వోల్టేజ్ డిఫరెన్స్ అయితే మనకు వేరీ అవుతూ వస్తుందో దాని వచ్చేసరికి ఏమనుకుంటున్నాం మనం స్లీవ్ రేట్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ కూడా వచ్చేసరికి ఏమంటున్నాడు, అది ఇన్ఫినిటీ అంటున్నాడు. నెక్స్ట్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి 0 volts అంటున్నాడు. ఎప్పుడు V1 = V2. ఎందుకని మనకు వచ్చేసరికి కండిషన్ ఇది V1 - V2. V1 అంటేనేమో నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, V2 అంటేనేమో ఇన్వర్టింగ్ ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు వోల్టేజ్ కూడా సేమ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ రెండు కూడా 5 volts తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 5 - 5 అవుతుంది, అంటే 0 అయిపోతుంది. కాబట్టి V1 = V2 దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి 0 అవుతుంది అనమాట. లైక్ దట్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్ ఆల్సో. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్, ఇన్పుట్ బయాస్ కరెంట్, ఇన్పుట్ కెపాసిటెన్స్, ఇవన్నీ కూడా మనకి డెఫినేషన్స్ కూడా వస్తాయి అనమాట నెక్స్ట్ క్లాసెస్లో. అప్పుడు వచ్చినప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అడ్జస్ట్మెంట్ రేంజ్ అనేది వాల్యూ ఇస్తున్నాడు. ఇన్పుట్ వోల్టేజ్ రేంజ్, సప్లై వోల్టేజ్ రిజెక్షన్ రేషియో, అవుట్పుట్ వోల్టేజ్ స్వింగ్, అవుట్పుట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేసి ఎన్ని ఇస్తున్నాడు మనకి. అండ్ ఆఫ్టర్ దట్ దీంట్లో ఇంకేమున్నాయంటే సప్లై కరెంట్, పవర్ కన్జంప్షన్ అండ్ ట్రాన్సిట్ రెస్పాన్స్. సో ఆల్ దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ అన్ ఆపరేషన్ యాంప్లిఫైర్. అంటే ఒక ఆపరేషన్ యాంప్లిఫైర్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా స్పెసిఫికేషన్స్. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చూసుకొని వీ నీడ్ టు సెలెక్ట్ విచ్ టైప్ ఆఫ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ ఈజ్ గుడ్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మింగ్ ద కరెక్ట్ ఆపరేషన్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఆపరేషన్ యాంప్లిఫైర్స్. నెక్స్ట్ గో ఫర్ DC క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్ యాంప్. ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే, ఇక్కడ ఉన్నాయి కదా ఇన్పుట్ బయాస్ కరెంట్ ఏంది, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఏంటి అనేది వాటి డెఫినేషన్స్ అడుగుతాడు అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫాలోయింగ్ అనేసి మేబీ వాటి గురించి డిస్కస్ చేయమని చెప్తాడు. సో ఇన్పుట్ బయాస్ కరెంట్ IB, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ IOS, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ VIOS అండ్ థర్మల్ డ్రిఫ్ట్. IB రిప్రజెంట్ ఇన్పుట్ బయాస్ కరెంట్, IIOS నథింగ్ బట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్, VIOS రిప్రజెంట్స్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అనమాట. ఫస్ట్ ఇన్పుట్ బయాస్ కరెంట్ చాలా ఇంపార్టెంట్, సింపుల్ కూడా మనకి ఇవి డెఫినేషన్స్. The average value of the two currents flowing into op amp input terminals is called input bias current and it is denoted as IB. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి 2 ఇన్పుట్ టెర్మినల్స్ కనెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ 2 ఇన్పుట్ టెర్మినల్స్ కరెంట్లో, ఆ 2 ఇన్పుట్ టెర్మినల్స్లోంచి ఫ్లో అయ్యే కరెంట్ యొక్క యావరేజ్ని తీసుకుంటే దాన్ని ఏమన్నాడు, ఇన్పుట్ బయాస్ కరెంట్ అని చెప్పుకుంటున్నాడు అనమాట. అందుకని ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ది 2 currents flowing into the op amp input terminals is called input bias current అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఐబీతో డినోట్ చేస్తున్నాడు అంటున్నాడు. సో దీన్ని ఈక్వేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే IB = IB1 + IB2/2. ఐడియల్ ఇట్ షుడ్ బి, అంటే ఇక్కడ IB1 అంటేనేమో ఇన్పుట్ బయాస్ కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ ద ఫస్ట్ టెర్మినల్, IB2 అంటేనేమో ఇన్పుట్ బయాస్ కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ ద సెకండ్ టెర్మినల్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా దీని యొక్క ఇన్పుట్ బయాస్ కరెంట్ కూడా ఎంత ఉంటుంది అనేది. దీనికి వచ్చేసరికి IB వాల్యూ వచ్చేసరికి మ్యాక్సిమం 500 nA ఉంటుంది అని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ IIOS. ద ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్
the current flowing into the two input terminals of an op amp is called ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ IIOS. అంటే ఇక్కడ వచ్చేసరికి ప్రీవియస్ దాంట్లో ఆ రెండిట్లో ఫ్లో అయ్యే కరెంట్ యొక్క యావరేజ్ని వచ్చేసరికి ఏమో ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటున్నాడు. అదే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటేనేమో ఆ రెండిట్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ యొక్క డిఫరెన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడేమో యావరేజ్, ఇక్కడేమో డిఫరెన్స్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. సో ద ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్స్ ఫ్లోయింగ్ ఇన్ టు ద two input terminals of an op amp is called input offset current and it is denoted as IIOS. So దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారంటే IIOS is equals to IB1 minus IB2. ప్రీవియస్గా ఏమో IB1 plus IB2/2 అంటే అదేమో యావరేజ్, ఇదేమో డిఫరెన్స్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. సో IIB1 అంటేనేమో కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్, IB2 అంటేనేమో కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్. దీని వాల్యూ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇందాకేమో దానికేమో 500 నానో ఆంపియర్స్ అన్నాడు, ఇక్కడేమో 200 నానో ఆంపియర్స్ అన్నాడు. నెక్స్ట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, ద డిఫరెన్షియల్ వోల్టేజ్ దట్ మస్ట్ బి అప్లైడ్ బిట్వీన్ two input terminals of an op amp to make the output voltage 0 is called input offset voltage and it is denoted as VIOS. అంటే దీనికి వచ్చేసరికి ఇంకా కరెక్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ద ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఈజ్ ద వోల్టేజ్ దట్ మస్ట్ బి అప్లైడ్ బిట్వీన్ ద టూ ఇన్పుట్ టెర్మినల్స్ ఆఫ్ అన్ ఆప్ యాంప్ టు నల్ ద అవుట్పుట్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకు వచ్చేసరికి ఐసీ వచ్చేసరికి మనం ఓన్లీ ఒక సర్క్యూట్ ఆపరేషన్ దగ్గరే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాబ్స్లో తీసుకున్నాం అనుకోండి, ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం ఒక ఐసీని బేస్ చేసుకొని. నెక్స్ట్ అదే ఐసీని ఇంకొక బ్యాచ్ వాళ్ళు తీసుకుని మళ్ళీ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంటారు కదా, ఈక్వేషన్ అది సర్క్యూట్స్ ఇచ్చేసి. అంటే అప్పుడు వచ్చేసరికి ప్రీవియస్గా బ్యాచ్ వాళ్ళు ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు దాంట్లో సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఆ అవుట్పుట్ వోల్టేజ్ అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసేటప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు పెర్ఫామ్ చేసేటప్పటికి ఇది కూడా యాడ్ అయిపోతుంది మనకి. దానివల్ల ఏమైపోతుంది, మనకి వాల్యూస్ అనేవి కరెక్ట్గా రావన్నమాట. అందుకని ఏం చేస్తున్నాను అంటే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఈజ్ ద వోల్టేజ్ దట్ మస్ట్ బి అప్లైడ్ బిట్వీన్ ద టూ ఇన్పుట్ టెర్మినల్స్ ఆఫ్ అన్ ఆప్ యాంప్ టు నల్ ద అవుట్పుట్. అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి అవుట్పుట్ వోల్టేజ్ని నల్ ఈజ్ నథింగ్ బట్ జీరో చేసుకోవడం కోసం మనం ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ద VIOS కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అది పాజిటివ్ అయినా ఉండొచ్చు, లేదంటే నెగిటివ్ వోల్టేజ్ అయినా ఉండొచ్చు అనమాట. ద స్మాలర్ ద వాల్యూస్ ఆఫ్ VIOS బెటర్ ఈస్ ద మ్యాచింగ్ ఆఫ్ ది ఇన్పుట్ టెర్మినల్స్. ఇన్పుట్ టెర్మినల్స్ అనేది మ్యాచింగ్ చేసుకుంటూ ఉంటే మనకి ఇది అనేది బెటర్గా వస్తుంది అనమాట. ద ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యేసి మనకు వస్తుందని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ థర్మల్ డ్రిఫ్ట్. ద ఆపరేషన్ యాంప్లిఫైయర్ parameters input offset voltage, input bias current and input offset current are not constant but vary with factor. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుందంటే ఆప్ యాంప్ యొక్క పారామీటర్స్ వచ్చేసరికి ఏమేమంటున్నాడు, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, ఇన్పుట్ బయాస్ కరెంట్, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్, ఈ మూడు ఉన్నాయన్నమాట మనకి పారామీటర్, ఆప్ యాంప్ యొక్క పారామీటర్స్. ఇవన్నీ కూడా ఏమైపోతుంది, కాన్స్టెంట్గా ఉంటాయంటే ఇవన్నీ కాన్స్టెంట్గా ఉండవు, కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని వేరీ అవుతూ ఉంటున్నాయి అన్నమాట. అందుకని ఏమంటున్నాడు, దీన్ని థర్మల్ డ్రిఫ్ట్ అని చెప్పుకుంటున్నాడు. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే వేరీ విత్ సమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాడు. ఏమేంటి ఆ ఫ్యాక్టర్స్, మేబీ టెంపరేచర్ అవ్వచ్చు, లేదంటే సప్లై వోల్టేజ్ చేంజెస్ అవ్వచ్చు, లేదంటే టైం అయినా అవ్వచ్చు. అంటే ఈ టెంపరేచర్ని బేస్ చేసుకునే సరే, లేదు మనం అప్లై చేసే వోల్టేజ్ని బేస్ చేసుకునే సరే, లేదు మనం యూజ్ చేస్తున్నటువంటి టైం బేస్ చేసుకునే సరే, వీటన్నిటిని బేస్ చేసుకుని ఏమైపోతుందంటే ద ఆప్ యాంప్ యొక్క పారామీటర్స్ అనేవి వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతూ వస్తున్నాయి అన్నమాట. అందుకనే ఇక్కడ డెఫినేషన్స్ ఇక్కడ ఈక్వేషన్స్ ఇచ్చాడు చూడండి. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా VIOS బై డెల్టా T. అంటే ఇక్కడ టైంని బేస్ చేసుకొని ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్లో డిఫరెన్సెస్ వచ్చింది అనుకోండి, దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. అదే ఇన్పుట్ బయాస్ కరెంట్ అయితే కామన్, అంటే డినామినేటర్లోనేమో మనకి టైం అనేది కాన్స్టెంట్, అంటే ఆ టెంపరేచర్ని బేస్ చేసుకొని ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్లో డిఫరెన్స్ వస్తేనేమో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్ అంటున్నాడు. అదే బయాస్ కరెంట్లో డిఫరెన్స్ వస్తేనేమో ఇన్పుట్ థర్మల్ డ్రిఫ్ట్ ఇన్ ఇన్పుట్ బయాస్ కరెంట్ అన్నాడు. అదే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ కరెంట్లో డిఫరెన్స్ వస్తేనేమో థర్మల్ డ్రిఫ్ట్ అని వస్తున్నాడు అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఇలా మెన్షన్ చేస్తున్నాడు. ఇక్కడ కింద చూడండి, ద యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇన్పుట్ బయాస్ కరెంట్ పర్ యూనిట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ బయాస్ కరెంట్ డ్రిఫ్ట్. సో ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏం చెప్పుకుంటున్నాడంటే ద యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇన్పుట్ బయాస్ కరెంట్, అంటే ఇన్పుట్ బయాస్ కరెంట్లో వచ్చేటువంటి చేంజెస్ని ఒక యూనిట్ టైంకి ఇదేది టెంపరేచర్, అంటే ఈ టెంపరేచర్ ఇందామని చెప్పుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకుని కానీ వచ్చిందనుకోండి, అది అంటే ఇక్కడ ఇచ్చిందని ఇక్కడ డెఫినేషన్స్ లాగా రిప్రజెంట్ చేసుకుంటున్నాడు. అందుకని ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ఎక్స్లోనేమో
టెంపరేచర్ తీసుకుంటున్నాడు, వై యాక్సిస్లోనేమో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అని తీసుకుంటున్నాడు. రైట్ సైడ్ ఫస్ట్ ఫిగర్ దాన్ని బేస్ చేసుకుని వ్యారీ అవుతుంది అనమాట. సెకండ్ ఫిగర్లోనేమో ఇక్కడ టెంపరేచర్ కామన్, ఎందుకంటే అన్నిటికీ కూడా కాన్స్టెంట్ కాబట్టి డినామినేటర్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని బేస్ చేసుకుని అది బయాస్ కరెంటా లేదంటే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అనేసి దాన్ని అన్నింటిని బేస్ చేసుకుని మనకి చేంజెస్ వస్తున్నాయి అనమాట. సో దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ డీసీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్ యాంప్. ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క డీసీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ మూడు వస్తాయి అనమాట. ఇన్పుట్ బయాస్ కరెంట్, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అండ్ థర్మల్ డ్రిఫ్ట్. నెక్స్ట్ ఏసీ క్యారెక్టరిస్టిక్స్. ఏసీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్ యాంప్ అంటే ఏంటంటే ద ఇంపార్టెంట్ ఏసీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్ యాంప్ ఆర్ స్లీవ్ రేట్ అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. మనం ప్రీవియస్ క్లాస్లో స్లీవ్ రేట్ అంటే ఏందో చెప్పుకున్నాం. సో స్లీవ్ రేట్ అంటే ఇక్కడ కూడా ఒక డెఫినేషన్ ఇచ్చాము చూడండి. ఎఫెక్ట్ ఆఫ్ స్లీవ్ రేట్ అంటే కన్సిడర్ ఏ సర్క్యూట్ యూజింగ్ ఆప్ యాంప్ హ్యావింగ్ యూనిటీ గెయిన్, దస్ అవుట్పుట్ ఈజ్ సేమ్ యాజ్ ఇన్పుట్. ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ స్క్వేర్ వేవ్, అవుట్పుట్ ఈజ్ టు బి స్క్వేర్ వేవ్. డ్యూ టు స్లీవ్ రేట్ ఆఫ్ అన్ ఆప్ యాంప్ ఫర్ ఏ పర్టికులర్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ గెట్ డిస్టార్టెడ్. యాక్చువల్గా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ స్లీవ్ రేట్ అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఒక స్క్వేర్ వేవ్ సిగ్నల్ తీసుకున్నాం. మనకి వచ్చేసరికి ఏమంటున్నాడు, కన్సిడర్ ఏ సర్క్యూట్ యూజింగ్ ఆప్ యాంప్ హ్యావింగ్ యూనిటీ గెయిన్. అంటే యూనిటీ గెయిన్ అంటే మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో అవుట్పుట్ కూడా మనకి 100% అదే వచ్చింది అనుకోండి. దెన్ వీ సెడ్ దట్ ఇట్ ఈస్ ద యూనిటీ గెయిన్. ద అవుట్పుట్ ఈజ్ సేమ్ యాజ్ ఇన్పుట్. అంటే అవుట్పుట్ ఏమవుతుంది, ఇన్పుట్కి సేమ్ వస్తుంది అనమాట. ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ స్క్వేర్ వేవ్, ఇన్పుట్ గెయిన్ స్క్వేర్ వేవ్ అయిందంటే అవుట్పుట్ ఈజ్ టు బి స్క్వేర్ వేవ్. అవుట్పుట్ కూడా ఏమవ్వాలి, మనకి స్క్వేర్ వేవ్ అవ్వాలి. డ్యూ టు స్లీవ్ రేట్ ఆఫ్ అన్ ఆప్ యాంప్ ఫర్ ఏ పర్టికులర్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ గెట్స్ డిస్టార్టెడ్. అంటే అక్కడ స్లీవ్ రేట్ వల్ల ఏమైపోతుంది, ఆప్ యాంప్లో పర్టికులర్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ పర్టికులర్గా కానీ తీసుకున్నట్టయితే అక్కడ అవుట్పుట్ ఏమైపోతుందంటే డిస్టార్షన్ జరుగుతుంది అనమాట. సో దాన్ని ఏమంటున్నాడంటే డెల్టా V0 బై డెల్టా T. అందుకనే డెల్టా V0 అంటే ఏంది, అవుట్పుట్ వోల్టేజ్ డిస్టార్షన్ జరుగుతుంది. దీనివల్ల టైం అంటే సమ్ పర్టికులర్ టైం దగ్గర డిస్టార్షన్ జరుగుతుంది కాబట్టి టైం దగ్గర తీసుకుంటున్నాడు అనమాట. అందుకనే యాక్చువల్ వచ్చేసరికి ఏంది, మనకు ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ స్క్వేర్ వేవ్ని బేస్ చేసుకుని మళ్ళీ మనకి అదే స్క్వేర్ వేవ్ అవుట్పుట్ రావాలి. బట్ ఇక్కడ ఈ డాటర్ లైన్స్ దగ్గర బేస్ చేసుకున్నప్పుడు అక్కడ మనకి డెల్టా T అనేది వచ్చేది చూడండి. ఆ డెల్టా T ఈజ్ నథింగ్ బట్ ఏంది, ఆ పర్టికులర్ టైం పీరియడ్ దగ్గర మనకు రావాల్సినటువంటి స్క్వేర్ వేవ్ అనేది డిస్టార్షన్ జరిగి అలా రిప్రజెంట్ అయింది అనమాట. సో దట్ ఈజ్ నథింగ్ బట్ స్లీవ్ రేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసరికి ఏంటంటే the plot showing the variation magnitude and phase angle of the gain due to the change in frequency is called frequency response of the op amp. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక ప్లాట్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కానీ మనం తీసుకొని దాంట్లో వచ్చేసరికి ఏంది మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం, ఫేజ్ తీసుకుంటాం, మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ అనేది తీసుకుంటాం. ఆఫ్ ది గెయిన్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ది ఆప్ యాంప్ అంటున్నాడు. వెన్ ద గెయిన్ ఈజ్ ఇన్ డెసిబల్స్, phase angle in degrees are plotted against logarithmic scale of frequency. The plot is called Bode plot. మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా కంట్రోల్ సిస్టమ్స్లో వచ్చుంటాయి. బోడే ప్లాట్ అనేది ఏంది, నైక్విస్ట్ ప్లాట్ అంటే ఏందనేది. సో ఇక్కడ బోడే ప్లాట్ అంటే ఏం చెప్పుకున్నాడంటే గెయిన్ ఈజ్ ఇన్ డెసిబల్స్. గెయిన్ అనేది మనం డెసిబల్స్లోనే తీసుకుంటాం, ఫేజ్ యాంగిల్ అనేది కూడా డిగ్రీస్లోనే తీసుకుంటాం. ఆ రెండింటిని బేస్ చేసుకొని ఒక ప్లాట్ అనేది తీస్తాం మనం. దేన్ని బేస్ చేసుకొని అగెన్స్ట్ లాగరిథమిక్ స్కేల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే లాగరిథమిక్ స్కేల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని బేస్ చేసుకొని గెయిన్ డిగ్రీ డెసిబల్స్లో, ఫేజ్ యాంగిల్ వచ్చేసరికి డిగ్రీస్లో కానీ యూజ్ చేసి ఒక ప్లాట్గా డిజైన్ చేసేదాన్ని బోడే ప్లాట్ అని చెప్పుకుంటున్నాడు. ద మ్యానర్ ఇన్ విచ్ ద గెయిన్ ఆఫ్ ది ఆప్ యాంప్ చేంజెస్ విత్ వేరియేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్. అదే రకంగా మనకి గెయిన్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీలో కానీ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ అని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ ద మ్యానర్ ఇన్ విచ్ ద ఫేజ్ షిఫ్ట్ చేంజెస్ విత్ వేరియేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఫేజ్ యాంగిల్ ప్లాట్. అదే కానీ ఫేజ్ యాంగిల్లో కానీ చేంజెస్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటున్నాడు ఫేజ్ యాంగిల్ ప్లాట్ అంటున్నాడు. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఆప్ యాంప్. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఆప్ యాంప్ అంటే మనకి దేన్ని బేస్ చేసుకుని ఏమేమి చేంజ్ చేస్తున్నాం అంటే ఫేజ్ యాంగిల్, నెక్స్ట్ వాటన్నిటిని బేస్ చేసుకుని బోడే ప్లాట్ ఎలా చేంజ్ చేస్తున్నాం, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఎలా డిజైన్ చేస్తున్నాం, ఫేజ్ యాంగిల్ ప్లాట్ ఎలా డిజైన్ చేస్తున్నాం అనేసి ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఆప్ యాంప్లో డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. అదే స్లీవ్ రేట్ అంటేనేమో ఒక ఆప్ యాంప్ కానీ తీసుకున్నట్టయితే అది యూనిటీ గెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. యూనిటీ గెయిన్ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇన్పుట్ ఏదైతే అప్లై చేస్తున్నామో ద సేమ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద అవుట్పుట్ అని చెప్పుకుంటున్నాం. బట్ డ్యూ టు సమ్ డిస్టార్షన్ వల్ల ఏమైపోతుందంటే
మనకి సమ్ అమౌంట్ ఆఫ్ టైం దగ్గర ఏమైపోతుంది, ఎగ్జాక్ట్గా అదే అనేది మనకి ఇన్పుట్ ఏదైతే అప్లై చేసామో అదే అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. అలా ప్రొడ్యూస్ అవ్వకుండా ఎంత టైం అయితే మెన్షన్ చేస్తే దాన్ని డెల్టా టీ అంటున్నాడు. అవుట్పుట్ మనం అప్లై చేసే మనకు వచ్చే అవుట్పుట్ వచ్చేసరికి డెల్టా V0 అవుతుంది. కాబట్టి మనకు అవుట్పుట్ వోల్టేజ్లో ఎంత టైంలో అయితే మనకి డిఫరెన్సెస్ వస్తుందో దాన్ని ఏమంటున్నాడంటే స్లీవ్ రేట్ అని చెప్పుకుంటున్నాడు అనమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్ DC అండ్ AC characteristics of an operational amplifier. And in next class we are going to discuss about the IC 741. Thank you.